పెళ్లి సీనన్న వీళ్ళంతా బాగా కష్టపడ్డరు అందశ్రీ సారు. కానీ తెలంగాణ జాతర అనే దాన్ని తెలంగాణ ధూమ్‌ధాం పేరు పెట్టినటువంటి వ్యక్తులు అందశ్రీ మాత్రం ఒక అందశ్రీ సారు తర్వాత చెప్పినటువంటిది. అట్లా మరి అటువంటి సార్ ఎళ్ళిపోయిండంటే మాకు బాధ అనిపిస్తుంది. అందరిని వదిలిపెట్టి పోయిండని. మరి జై జై తెలంగాణ గూడా దయచేసి గూడా ఈ ప్రభుత్వం గూడా ఇయ్యాలనో రేపో పిల్లలకు స్కూలు సెలవు ప్రకటించి గూడా ఆయన ఆఖరి చూపు ఈ పిల్లలకు గూడా ఎందుకంటే మనం వేమనను, అంబేద్కర్‌ను, జ్యోతిరావు పూలేను మనం జూడలే. కానీ మన తరంలో మనతోని కలిసి తిరిగినటువంటి అందశ్రీ గారిని తప్పకుండా ముఖం చూపియాలని కోరుకుంటూ, కానరాని లోకాలకు కదులుతున్నడా, కానరాని లోకాలకు కదులుతున్నడో, కవులను వదిలి సారుపోత ఉన్నడో, కవులను వదిలిపోత ఉన్నడో, అంద ఇంటి పేరు మారుతున్నదో, అందశ్రీగా మనకు కనిపియడో, అందశ్రీగా మనకు కనిపియడో, కానరాని లోకాలకు పోతున్నవో, కవులంతా కంట నీరు పెట్టుతున్నారు, ఏ లోకమెల్లినా అయ్యో మా సారు, నీ ఆశయాలు మేము తీసుకపోతాము సారు, ఆశయాలు మేము తీసుకపోతాము సారు, నీ ఆశయాలు ముందు తీసుకుపోతాము సారు. మరి అట్లా జై జై తెలంగాణ కూడా చాలా సంతోషం. ఈ ప్రభుత్వానికి మాత్రం ధన్యవాదాలు అధికారికంగా కూడా చేస్తుంది. మరి మా రేవంత్ రెడ్డి సార్కు మరి ఇప్పుడు వచ్చినటువంటి మా మంత్రికి మా పొన్నం ప్రభాకర్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అసలు వందే మాతరంకు 150 సంవత్సరాలు వచ్చినాయి అని చెప్పిండ్రు. అట్లా వందే మాతరం అప్పుడు స్వాతంత్రోద్యమంలో ఎట్లయితే పాటుపడ్డదో అట్లా అందశ్రీ అసలు నేను జాతి గీతం అవుతుందని ఎన్నడూ ఊహించలేదు. కానీ జయ జయ తెలంగాణ జాతి గీతంగా అయిందని చెప్పడం అనేది మాకు చాలా గర్వంగా అనిపించింది. పుస్తకాలలో నేను చూపించినప్పుడు పుస్తకంలో వచ్చింది, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్, సైన్స్లో వచ్చిందని చెప్పి చూస్తే మాత్రం మీ జన్మ ధన్యం అయిపోయింది సార్, ఇది ఇంతకంటే ఎక్కువ చేయరు ఎవరు అని చెప్తుంటే ఆయన పడ్డటువంటి నిజంగా చాలా ఆనందపడ్డాడు. మనం మనిషి ఎంతకాలం బతుకుతాడో తెలియదు, కానీ అది చిరస్థాయిగా ఉండేది పేపరే సార్. ఈ పేపర్ ఈ పిల్లలకు రాబోయే తరానికి కూడా వస్తుంది సార్, తెలుస్తుంది సార్ అని చెప్తుంటే ఇంకా ఆనందపడిపోయింది. ఇక రేవంత్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు అని చెప్పడం జరిగింది. ఇంతకంటే మించింది ఏం లేదు ఆయనకు. ఆయన రాసినటువంటి జయ జయ తెలంగాణ పాట